యేసు మాట బలి బలే మాట, బంగారు మాట, బైబిల్లో మాట, యేసు మాట. నా జీవితాన నీ జీవితాన మరువాని మాట, యేసు మాట. నా జీవితాన నీ జీవితాన మరువాని మాట, యేసు మాట. బలే బలే మాట, బంగారు మాట, బైబిల్లో మాట, యేసు మాట. బలే బలే మాట, బంగారు మాట, బైబిల్లో మాట, యేసు మాట. నేను వాక్యంలో నుండి కీర్తన గ్రంథం 65వ కీర్తన 4వ వచనం. నీ ఆవరణంలో నివసించినట్లు నీవు ఏర్పరచుకొని చేర్చుకున్నవాడు ధన్యుడు. ప్రేమను తండ్రి, నీ పరిశుద్ధాలయము చేత నీ మందిరంలోని మేలు చేత మేము తృప్తి పొందేదము. ప్రేమను తండ్రి, వాటిని మా వెనుకలో దీవునికరంగా చేయండి. మా ముందుంచబడిన మీ రక్త మాంసంలో యోగ్యంగా పాపములు పొందడానికి, మమ్మల్ని మేము పరీక్షించుకోవడానికి, పరిశోధింపబడడానికి, ప్రతి విధమైన శాపమును ఉగ్రతను తప్పించుకొని నిత్య ఆశీర్వాదమును, నిత్య క్షేమమును, దీవెనను పొందడానికి మమ్మల్ని సిద్ధపరచుకొని మీరు మాకు చూపిస్తున్న ప్రతి దోషము యథార్థంగా ఒప్పుకొని విడిచిపెట్టి ఆత్మీయంగా కట్టబడడానికి, మీ సాక్షిగా జీవించడానికి కృప దయచేయమని, ఎందుకు మీ ఆశీర్వాదంలో మేము మేలు కోల్పోతున్నామో వాటిని గ్రహించి సరి చేసుకునడానికి సహాయం చేయమని యేసుక్రీస్తు నామంలో ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్. కీర్తనకారుడు జ్ఞాపకం చేస్తున్నటువంటి మాట ఏంటంటే, ఇక్కడ 2 మాటలు జ్ఞాపకం చేస్తున్నాడు. ఒకటి ధన్యకరమైనటువంటి జీవితం. ఒకటి ఏంటిది? ధన్యకరమైన జీవితం రావాలంటే ముందు ఏమైనట్టు? ముందు ఏమై ఉన్నాము? దరిద్రుడమై ఉన్నాము. అందుకని దేవుడు జ్ఞాపకం చేస్తున్నాడు. ప్రకటన గ్రంథంలో సెలవిస్తాడు, 2వ అధ్యాయము 8వ వచనం. ప్రకటన గ్రంథంలో మనం ఏమై ఉన్నామో చెప్తున్నాడు. మనం ధన్యులకు కావాలంటే ఏం చేయాలి? ఎందుకు మనము ధన్యకరమైన జీవితానికి వెళ్ళలేకపోయామో, ఏ స్థితిలో ఉన్నామో ఇక్కడ రాయబడింది. నీ శ్రమను దరిద్రతను నేను ఎరుగుదును. కాబట్టి ఇది దేవునికి తెలుసంట. మనుషులందరూ మనం ఇంకా దిగజారిపోతే బాగుంటుందని కోరుకుంటారు. మనుషులందరూ మనకి ఒంటి మీద వస్త్రహీనులైపోతే బాగుంటుందని కోరుకుంటారు. మనుషులందరూ మనకి తినడానికి భోజనం లేకుండా ఉంటే బాగుంటుందని కోరుకుంటారు. మనుషులందరూ వాడు కట్టుబట్టలతో బజార్లో నిలబడాలో, వాడికి ఇల్లు వాకిలు కూడా లేకుండా పోతే బాగుంటుంది అనుకుంటారు. అట్లాంటి చాలా మంది ఉంటారు. ఒకవేళ నేను మన మధ్య ఓ పెళ్లి సంబంధం చూడడానికి వెళ్తే అక్కడ ఏం చెప్తున్నారంటే, ఏమండి మీరెవరు అని అడిగారు. పలానా అబ్బాయికి ఒకే ఊరిలో 2 సంబంధాలు ఉన్నాయి. పలాని వారి అబ్బాయికి ఓ పెళ్లి సంబంధం తీసుకొచ్చానండి, పలాని వారి అమ్మాయికి ఓ పెళ్లి సంబంధం తీసుకొచ్చానండి. అందుకే నేను వాళ్ళకి ఆ వ్యక్తుల్ని పరిచయం చేసి చూపించడానికి వెళ్తున్నానంటే వాళ్ళు ఎవరో తెలుసా? ఒకరిని పిలిచాడు, అరే సుబ్బారావు ఇట్లారా, ఇది కాదు ఎవరు తెలుసా? ఆ ఎవరు అంటే పాస్టర్ గారు అంట. అవునా, వందనాలు అండి అన్న. అది కొంతవరకు బాగానే ఉంది.
ఏంటయ్యా మా ఊరు ఏ ఊరు మీద ఎందుకు వచ్చారంటే పలాని వాళ్ళ అబ్బాయికి 35 ఏళ్ళు వచ్చినాయంట, వయసు ఎక్కువైంది, సంబంధం చూడమన్నారు, సంబంధం చూడడానికి తీసుకొచ్చాను. అంతేనా, ఇంకేమైనా ఉందో పని మా ఊర్లో అన్నాడు. ఇంకో పని కూడా ఉంది. ఏంటిదంటే పలాని వారి అమ్మాయికి పెళ్లి సంబంధం తీసుకొచ్చాను, ఆ 2 పనుల వేపుతో మీ ఊరు వచ్చానంటే ఏమండి ఆ అబ్బాయికి 38 ఏళ్ళు ఎందుకు వచ్చినాయి? ఆడు మంచోడైతే ఇప్పుడు దాకా పెళ్ళి అవ్వకుండా ఉంటుందా? కాబట్టి అది ఎవరు కాదు ఎట్టుంది ఇప్పుడు అడిగారు జనాలని. ఎట్టో గట్ట అయ్యా తొందరగా ఆ పెళ్ళి లేట్ అయిందయ్యా, నాకు ఏదైనా ఒక సంబంధం చేయండి అయ్యా అంటే బాగుంటుందా? మరి వీళ్ళేమంటున్నారు? చెడగొట్టేతుండ్రు. కాబట్టి నేనేం చెప్తున్నానంటే వాడు తప్ప ఆడి నెత్తిన 4 ఎంట్రుకలు కూడా లేవు, ఆడికి ఇస్తారా మీ అమ్మాయిని? అంటే ముందు మంచి ఎక్సలెంట్ అంట, కాకపోతే కొంచెం జుట్టు ఊడిపోయింది ఆ అబ్బాయికి. ఏమవుతుంది, కాపురం జుట్టుతో కాదుగా చేసేది. అట్ట సంబంధాలని అందరూ ఒకటే చచ్చిపోతారు, మళ్ళీ అందరూ ఒకే విధంగానే ఉన్నారు. కాకపోతే ఈ అబ్బాయి ఈ చివరిళ్ళు, ఆ అమ్మాయిని ఆ చివరిళ్ళు, ఈ మధ్యలో పట్టుకున్నాను. బస్ స్టాండ్ కాడనే పట్టుకున్నా. కొత్త మనిషి దిగితే చాలండి అసలు. అట్లాంటి ఎంత నీచమైన బుద్ధి చూడండి. కట్టకపోయిన ఒకప్పుడు కట్టె ఇల్లు చూపించేవారు, పెట్టకపోయిన పెట్టె ఇల్లు చూపించేవారు. కాపురం కూలిపోతుంటే 4 అబద్ధాలు చెప్పిన ఆ కాపురాన్ని కుదురుగా ఉండేటట్టు చేసేవాళ్ళు ఒకప్పుడు. ఇప్పుడు అసలు పెళ్లి కాకుండానే చేస్తున్నారు. పెళ్ళి అయిన తర్వాత కాదు, పెళ్లి కాకముందుకే. కానీ ఇలాంటి జీవితాలు ఈ రోజుల్లో మనుషులకు అలాంటి దుర్బుద్ధి, చెడ్డబుద్ధి కలిగినటువంటి వాళ్ళు తయారవుతున్నారు. వాళ్ళకి ఏముందని ఇస్తారు? మంచినీళ్ళ కొండ తప్పితే ఏముంది వాళ్ళకి? బ్యాంక్ బ్యాలెన్స్ ఉందా? ఊర్లో ఇల్లు ఉందా? అడవిలో చెలికి ఉందా? గేదెలు ఉన్నాయా? ఎద్దులు ఉన్నాయా? ఇట్లా ఏముందని ఇస్తారు వాళ్ళకి సంబంధాలు. ఎంత భయంకరమో! జీవితాలను నాశనం చేసే వాళ్ళు ఉన్నారు. అందుకని దేవుడు ఏమంటున్నాడంటే నీ శ్రమ నాకు తెలుసు, నీ దరిద్రత కూడా నాకు తెలుసు. దరిద్రుడైన నీ జీవితాన్ని ధనవంతుడిగా చేయాలనుకుంటున్నాను అంటున్నాడు దేవుడు. దరిద్రత అనుభవిస్తున్న నిన్ను ధన్యకరమైన జీవితంలో ఉంచాలనుకుంటున్నాడు దేవుడు. ఒక్క దేవుడికి ఇలాంటి ఆలోచన ఉంటుంది తప్ప భూమి మీద ఏ మనుషులకి ఇలాంటి ఆలోచన ఉండదు. ఒక ఆయన ఒక విశ్వాసంతో మాట్లాడుతున్నాడంట, అయ్యా మీరు చర్చికి వెళ్తారా? వెళ్తామండి, చాలా సంతోషం అయ్యా, భక్తిలో ఎదగండి, మీరు మీ పిల్లల కుటుంబంతో శుభ్రంగా ఆరోగ్యంగా ఉండండి అని అడగట్లేదంట ఆయన. పాస్టర్ గారు ఏమడుగుతున్నాడు? అయ్యా మీకు ఇల్లు ఎన్ని ఉంటాయి, మీకు చెలికలు ఎన్ని ఉంటాయి, మీ వ్యాపారాలు ఎక్కడుంటాయి, మీ కాలేజీలు ఎక్కడ, మీకు నెలకి ఎంత ఆదాయం వస్తుంది, అవసరమైంది. ఏమడుగుతున్నారో చూడండి, ఏం అడగాలి? అయ్యా మీరు తల్లి పిల్లలు 4 ఆరోగ్యంగా క్షేమంగా ఉన్నారా, పిల్లలు బాగా చదువుతున్నారా, అప్పులు లేకుండా శుభ్రంగా ఉండండి, ఇట్లా చెప్తే బాగుంటుంది పాస్టర్ అనేవాడు. ఏం చెప్తున్నాడంట, ఏం అడుగుతున్నాడంట? మీ ఆస్తులు ఎంత, మీ ఎన్ని చెలికలు ఉన్నాయి, ఎన్ని లక్షల సంపాదన ఉంటుంది నెలకి, ఇవన్నీ వాడికే పడి. సిబిఐ ఆఫీసర్ వాడు, పాస్టరా, పోలీసుడా? ఎంత దారుణమైన విషయాలు చూడండి. ఈరోజు ఎవరిని పాస్టర్ అన్నారో తెలియట్లా. ప్రొఫెషనల్స్ పెడుతున్నారు, వారి యొక్క పని ఏంటో మానేస్తున్నారు. కానీ దేవుడు ఏమంటుంటే నీ శ్రమ నాకు తెలుసు, నీ దరిద్రత నాకు తెలుసు. ఏమంటున్నాడు? నీ శ్రమ నాకు తెలుసు, నీ దరిద్రత నాకు తెలుసు. నేను ధనవంతులు చేయాలనుకుంటున్నాను, ధన్యకరమైన జీవితం ఉంచాలనుకుంటాడు. ఎప్పుడు మనం పేదరికంలోనే ఉండాలని దేవుడు అనుకోడు. ఎలాగైనా ఒక మంచి ఆరోగ్యవంతంగా, ఎప్పుడు రోగిగానే ఉండాలనుకోడు. ఎప్పుడు సమస్యలలోనే నీ తమ్ముళ్ళు చెల్లెళ్ళు కుటుంబాలు ఉండాలనుకోడు. నీ పిల్లలు నువ్వు ఎక్కడున్నా నీ పిల్లలు క్షేమంగా ఉండాలని కోరుకునేవాడు. ప్రతి తల్లి కోరుకుంటుంది, ప్రతి తండ్రి కోరుకుంటాడు. నా పెట్టకపోయినా నా కొడుకు బాగుండాలా, నా బిడ్డ బాగుండాలా, నా కుమారుడు బాగుండాలా, ఎక్కడున్నా నా కుమార్తె బాగుండాలా,
నా మనవలు బాగుండాలా, నా మనవరాళ్ళు బాగుండాలా కోరుకోవట్లేదా? మరి ఇలా కోరుకుంటున్నప్పుడు, నువ్వే ఇలా కోరుకుంటున్నప్పుడు, ఏం చేతగాని స్థితిలో ఉన్నప్పుడు మరి దేవుడు ఏం కోరుకున్నాడా నీ విషయంలో, నీ పిల్లల విషయంలో, నీ మనవళ్ళ విషయంలో? అది దేవుని యొక్క ప్రణాళిక. ఆస్తులు ఆక్రమించుకుంటారు, ఏమి లేకుండా చేస్తారు, మోసం చేస్తారు, కాగితాలు రాపించుకుంటారు, సంతకాలు చేయించుకుంటారు. కానీ ఇక్కడ దేవుడు ఏంటున్నాడంటే, ఆస్తి పంచి ధనవంతుణ్ణి చేయాల్సిన అన్నలు, అక్కలు, చెల్లెళ్ళు దరిద్రులుగా చేస్తున్నారు. నాకు నేను ఒక కేసు వచ్చింది. అది 7 అక్క చెల్లెళ్ళు అంటారు. ఎంతమంది అక్క చెల్లి? 7. అన్న తమ్ములు లేరు. ఇక వాళ్ళ బావలకి మద్దలకి సమస్య వచ్చింది. ఆస్తి మాకు కావాలా, మాకు కావాలా, మా అత్తది మా మామని, మాకు ఎక్కువ కావాలా, మాకు ఎక్కువ కావాలా. అందరు సమానం పంచుకుంటే అయిపోతుంది కదా. పెద్దలుడు పెద్ద కూతురు పై ఎత్తు నుంచి ఇలా పంచుకుంటే వరుసగా సరిపోతుంది కదా. మాకు అదే కావాలా, ఎక్కువ రేటుది, నాకు ఇదే కావాలా. పుట్టినప్పుడు అక్క చెల్లెలుగా పుట్టారు. ఈ ఆస్తులు వాళ్ళ భర్తలు వచ్చిన తర్వాత శత్రువులుగా మారి మాట్లాడుకోవట్లా. ఏం చేయట్లే? ఆస్తుల కాడ వివాదాలు వచ్చినాయి. ఎక్కువది ఆక్రమించుకుంటారు, తక్కువది ఆక్రమించుకుంటున్నారు. వివాదం. నిన్ననే చెప్పినాడు అని షాపు కొన్నాడంట వాళ్ళ తాత. శుభ్రంగా షాపు, బార్బర్ షాపు నడుస్తూ ఉంది. సరే, ఎందుకు వచ్చిన గొడవలు? నా కొడుకు లేదు కదా అని వాళ్ళ అన్న కొడుకులో, అన్న మనవన్నో తమ్ముడు మనవన్నో తెచ్చి షాపులో పెట్టుకున్నాడంట. పని నేర్పించినాడు. కొన్ని 100 మంది నేర్చుకున్నారు, బాగుపడ్డారు. ఇప్పుడు ఇక ఆడపిల్లలకి అల్లుడు చచ్చిపోగానే ఆస్తిని, షాపుని ఆక్రమించుకోవడానికి కోర్టులో కేసు వేసినారంట. ఈ షాప్ మాదే, షాపులో పనిచేయడానికి వచ్చినోడు షాప్ నాదే ఎట్టున్నది. పని చేయడానికి వచ్చినోడు షాప్ నాదంటున్నాడు. ఇప్పుడు హరికి వాళ్ళ అన్నకి వాళ్ళ తాత మంచంలో ఉన్నాడు, మెత్తపడి ఉన్నాడు, ఏం చేయలేకపోతున్నాడు, కోట్ల చుట్టూ తిరగలేకపోతున్నాడు. ఆ షాప్ ఏమో ఇప్పుడు 60-70 లక్షల రూపాయలు రేటు పెరగ తట్టింది. సగం సగం మనం తీసుకోవచ్చు, లేదు మొత్తం నాకే కావాలి. షాపులో పనిచేయడానికి వచ్చిన ఎంత దారుణం! ఇలాంటి దుర్మార్గము పనులు మనుషులకి ఇలా అలవాటైంది. అయితే దేవుడు అంటున్నాడు, లేదు లేదు, నీ శ్రమ నాకు తెలుసు, నీ కష్టం నాకు తెలుసు, నీ ఇబ్బంది నాకు తెలుసు, నీ దరిద్రత నాకు తెలుసు. నేను నిన్ను ధనవంతుని చేస్తా, నేను నిన్ను ధనవంతురాన్ని చేస్తా, నీ మనవలను ఉన్నతమైన స్థితిలో ఉంచుతా, నీ మనవరాలను ఆశీర్వదిస్తా. మీరు అన్యాయం పొందాల్సిన అవసరం లేదు. మనుషులు అన్యాయం చేస్తారు, నేను న్యాయం చేస్తానని దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. కాబట్టి అందుకనే మన బాధ మనుషులకు అర్థం కాదు, మన కష్టం అర్థం కాదు. ఒకప్పుడు ఎంత కష్టపడ్డామో ఈరోజు 5 ఏళ్ళు అన్నం తింటే ఓర్చుకోలేరు, ఒక మంచి బట్ట కట్టుకుంటే ఓర్చుకోలేరు. ఇలాంటి స్వభావము భూమి మీద ఉన్న మనుషులకు వచ్చింది, పాలెళ్ళకు వచ్చింది. ఊర్లో వాళ్ళకే కాదు, పాలెళ్ళకు కూడా అదే స్వభావం వచ్చింది. వాళ్ళు బాగుపడుతున్నారు, నాకు కలిసి రాలే. ఎందుకు కలిసి వస్తుంది? మంచి మనసు ఉంటే కదా నీకు. ఎదుటోడు ఎదుగుతుంటే ఓర్చుకోలేని స్వభావం. కాబట్టి ఇక్కడ దేవుడు అంటున్నాడు, ఏమని చెప్తున్నాడు? జ్ఞాపకం చేస్తూ ఉంటే చూడండి, 66వ కీర్తన 12వ వచనం. కీర్తన 66లో 12లో కొన్ని మాటలు చూద్దాం. దేవుడు ఏమని చెప్తున్నాడు మొదటిదిగా మనం చూద్దాం. నరులు మా నెత్తి మీదకి ఎక్కినట్లు చేసితివి, మేము నిప్పులలోను నీళ్ళలోను పడుతుంది, అయినను నీవు సమృద్ధి గల చోటికి మమ్మను రప్పించి ఉన్నావు. ఏమంటున్నాడు? నరులు ఏం చేస్తున్నారంట? నెత్తి మీదకి ఎక్కి నిప్పుల్లో నీళ్ళలో పడి చచ్చిపోవాలని కోరుకుంటున్నారంట. ఎప్పుడు చచ్చిపోతారా? ఈ ఆస్తి మాకు దక్కుతుందా? ఎటువంటి జనాలు ఎప్పుడు చచ్చిపోతారా? ఈ చిలక పక్కన చిలక మేము ఆక్రమించుకో, అరే నువ్వు కొంచెం నేను కొంచెం పంచుకున్నాను, ఇట్లాంటివి. లేదంటే సరిహద్దు రాళ్ళు మార్చుకోవడం,
కలుపుకోవడం ఒక 2 గజాలు 3 గజాలు. ఇళ్ళను చూస్తే ఫ్లాట్లలో ఒకవేళ వాళ్ళు ఏదైనా బతకడానికో ఎక్కడికో పనికో మితికి ఎక్కడైనా ఊరెళ్తే వచ్చే వరకు ఆ స్థలం కొద్దిగా మిగులుతుంది. ఏంటంటే వాడికి వచ్చి వీడికి వచ్చి మా భూమి మా జాగి ఇంటాకుంది, మరి మీరు కట్టుకోవచ్చు కదా, ఆడిపోయినారు, ఇది మా జాగా. అర్థమైంది చెప్పేది? ఇలా ఆక్రమించుకునే స్వభావం మన నెత్తిరెక్కికొచ్చి ఉంటున్నారు. ఎంటున్నాడు ఇక్కడ, నరుడు నిప్పులలోనూ నీళ్ళలోనూ పడమితిమి మేము, అయినా నీవేం చేయాలనుకున్నావు? సమృద్ధి గల చోటికి మమ్మల్ని రప్పించు. అంటే అనేక చోట అనేక మందిరాల్లో వాక్యం లేదు, ఆరాధన లేదు, సహవాసం లేదు. ఏదో ఊరక కాసేపు కూర్చోవడం, పాటలు పాడుకొని లేచి వెళ్ళిపోవడమే తప్ప సమృద్ధి గల చోటికి రాలేకపోతున్నాం. సమృద్ధి పొందాలి మనం, అది దేవుని యొక్క ఉద్దేశం, దేవుని యొక్క చిత్తం. మన దరిద్రతలో నుంచి బాగుపడాలని దేవుడు కోరుకుంటాం. ఉంది ఒక చోట సమృద్ధి, మనం అక్కడికి వస్తే ఆ సమృద్ధిని మనం ఏం చేస్తాం? అనుభవిస్తాం. ఇది మొదటిది. రెండోదిగా చూడండి, 67వ కీర్తనలో ఒక మాట చెప్తాడు. 67వ కీర్తనలో 2వ వచనం, 67 కీర్తన 2వ వచనం, దేవుడు మమ్మల్ని కరుణించి మమ్మల్ని ఆశీర్వదించును గాక, ఆయన తన ముఖకాంతి మా మీద ప్రకాశింపచేయును గాక. ఏమంటున్నారు? దేవుడు మమ్మల్ని కరుణించి మమ్మల్ని ఆశీర్వదించాలా. మనుషులందరూ నాశనాన్ని కోరుతున్నారంట మనల్ని, కానీ దేవుడు మనల్ని ఏం చేస్తున్నారంట? మన తప్పులు తొందరపాట్లు వాటిని గుర్తుపెట్టుకోకుండా వాటిని క్షమించి దయ చూపించి ఆశీర్వదించాలనుకుంటున్నాడు. అంటే మనల్ని ధనవంతులుగా చేయాలి. మనం దరిద్రతలో ఉన్నాం, ఇబ్బందులలో ఉన్నాం, కష్టాలలో ఉన్నాం, అవసరాలలో ఉన్నాం, అక్కరలో ఉన్నాం. ఎవరు మనల్ని ఆదుకోవట్లేదు, ఎవరు మనకు సహాయం చేయట్లేదు. దేవుడు అంటున్నాడు, నేను వారిని ఆశీర్వదిస్తాను. ఏమంటున్నారు? కరుణించి దేవుడు మమ్మల్ని ఏం చేశాడు? ఆశీర్వదించాడు. ఆశీర్వదించబడినప్పుడే మనం ధనులం అవుతాం. ఆశీర్వదించబడినప్పుడు మనం ధనవంతులం అవుతాం. మన దరిద్రత తీరిపోయేది. లేదంటే అలాగే ఏళ్ళు తరబడి అదే పేదరికంలో, అదే ఇంట్లో, అదే బట్టలు, అదే భోజనం, ఇక ఎక్కడ ఇష్టంతో కూడా అక్కడనే కొంచెం కూడా ముందుకు జరిగే పని లేదు మనకి. కాబట్టి ఇలాంటి దరిద్రతలో నుంచి మనము ఆశీర్వదించబడాలని దేవుడు కోరుకుంటూ ఉన్నాడు. ఇప్పుడు 6వ వచనం చదవండి, 67 కీర్తన 6వ వచనం చూస్తే, మూడవదిగా చూస్తే, అప్పుడు భూమి దానిని ఫలించును, దేవుడు మా దేవుడు మమ్మల్ని ఆశీర్వదించును, దేవుడు మమ్మల్ని దీవించును, భూదిగంతముల ఆశలందరూ ఆయన యందు భయభక్తులు నిలిచారు. కాబట్టి ఇక్కడ ఏమంటున్నాడంటే, ఎప్పుడైతే మనము దేవుని మీద ఆధారపడతామో, దేవుని కొరకే జీవించాలని నిర్ణయం తీసుకుంటామో, దేవుని స్తుతించడం ప్రారంభిస్తామో, పేదరికంలో, ఇబ్బందుల్లో, కష్టాల్లో ఈ దేవుణ్ణి నమ్ముకుంటామో, అప్పుడు ఎప్పుడంటది? దేవుని నమ్మినప్పుడు, దేవుని సన్నిధికి వెళ్తున్నప్పుడు, దేవుని ఆరాధిస్తున్నప్పుడు, దేవుని స్తుతిస్తున్నప్పుడు, మనం పేదరికంలో యథార్థంగా నమ్మకంగా ఉన్నప్పుడు, వారికి ఉంది వీరికుందని ఏడవకుండా ప్రభా నువ్వు ఇస్తే నేనైనా మాకు. ఎప్పుడైతే మనం దేవుని మీద ఆధారపడతామో అప్పుడు ఏం చేస్తారంట? భూమి దాని ఫలమిచ్చును. మనం చేసే వ్యవసాయంలో ఎంతకాలం నష్టపోయినా, ఎంతకాలం పంటలు పండకపోయినా, అప్పుల పాలైనా, దేవుడు మన వ్యవసాయాన్ని, మన కష్టాన్ని, మన చెమటని చూచి సమృద్ధిగా పంట పండేటట్లు చేస్తాడు. రెండోది ఏం చేస్తారంట? దేవుడు మా దేవుడు మమ్మను ఆశీర్వదించును, దేవుడు మమ్మను దీవించును. ఎప్పుడైతే వ్యవసాయ రంగంలో, వ్యాపారంలో, ఉద్యోగంలో, చేతి పనిలో దేవుడు సహాయం చేస్తాడో అప్పుడు మనము ఆశీర్వదించబడతాం, దీవించబడతాం. మన చేతుల కష్టం 20 బస్తాలు పండాల్సింది
35-40 బస్తాలు పండినట్టు దేవుడు చేస్తాడు. మన వల్ల కాదు పండించడం. కొంతమందికి 10 బస్తాలు కూడా పండట్లేదు ఈ రోజుల్లో. మక్క వేసుకుంటే 40 క్వింటాలు అవుతాయి అనుకుంటే 10-20 కూడా అవ్వట్లేదు. ఎంత నష్టం. బాగా పంట పండిందని కూడా విపరీతమైన వర్షాలు వస్తాయి. మొత్తం బాగా పంట పండిందనుకుంటే రేటు తగ్గిపోతుంది, పైసలు ఏం రావు. కాబట్టి అందుకని ఇది దేవుడు ఆశీర్వదిస్తేనే మనకు కలిసి వస్తుంది. ఇది 3వదిగా మనం చూస్తాం. 4వదిగా చూడండి, 68వ కీర్తనలో 6వ వచనం. 4వదిగా చూస్తే దేవుడు ఏకాంగులను సంసారులుగా చేయను, ఆయన బంధింపబడిన వారిని విడిపించి వారిని వర్ధిల్ల చేస్తాడు. రకరకాల బంధకాలు. కొంతమందికి తాగుడని బంధకం, కొంతమందికి చుట్టూ తాగడం, కొంతమంది సిగరెట్ తాగడం, కొంతమంది మందు తాగడం, సారా తాగడం, రకరకాల బంధకాలు. సంపాదన అంతా కూడా వేరే ఇంటికి పోతుంటుంది. కొంతమంది సంపాదిస్తుంటే కొంత డబ్బంతా అనారోగ్యాన్ని బట్టి హాస్పిటల్ పాలవుతుంటుంది. సంపాదన అయితే ఉంటుంది కానీ మిగలదు, కలిసి రాదు. కొంతమందికి వెళ్ళదు, రోజు వెళ్ళదు. ఎన్ని రకాల కష్టాలు. అందుకని అంటున్నాడు, ఏ విషయంతో ఏ విధానంలో నీవు బంధింపబడినా నీ బంధకాల నుంచి, కోర్టు కేసుల, అప్పుల, గొడవల, అనారోగ్యముల, సమస్యల, ఏదైనా సరే తీరని రోగంతో బంధింపబడ్డారా, దేవుడు అంటున్నాడు అలాంటివన్నిటి నుంచి ఏం చేస్తాడంట, విడిపించి వారిని ఏం చేస్తాడు, వర్ధిల్ల చేస్తాడు. ఏ సమస్యలో ఉన్నావో, ఏ ప్రమాదంలో ఉన్నావో, నిన్ను ధనవంతుడు చేయడమే, ధనవంతురాలుగా చేయడమే. అది నీ కుమారునైనా కోడలైనా, నీ కుమారునైనా, మనవనైనా, కూతురునైనా, అల్లునైనా, కొడుకునైనా, కోడలనైనా, మనవడనైనా, మనవరాలైనా ఏం చేయాలనుకుంటున్నాడు, ధనవంతులుగా చేయడమే, వర్ధిల్ల చేయడమే, ఆశీర్వదించడమే దేవుని యొక్క ముఖ్య ఉద్దేశం. ఆయన బాగా తెలుసు నీ శ్రమ, నీ కష్టం, నీ వేదన. ఇవి ఎప్పుడు సాధ్యమవుతాయో అంటే ఇక్కడ చెప్పాడు 65వ కీర్తనలో 4వ వచనం దగ్గర రండి. నీ ఆవరణంలో నివసించినట్లు ఏర్పరచుకొని చేర్చుకునేవాడు ధన్యుడు. పరిశుద్ధాలయం చేత, నీ మందిరంలో మేలు చేత. కాబట్టి ఇక్కడ అంటున్నాడు, అది ఎలాగంటే సాధ్యమవుతుంది, ఎలా సాధ్యమవుతుందంట, మందిరం యొక్క, దేవుని మందిరంతో సంబంధం ఉండాలి, దేవుడి కార్యక్రమాలలో పాల్గొంపులు పొందాలి, దేవుడికి సమయాన్ని ఇవ్వాలి, దేవుని కార్యం కొరకై మనము ఆలోచన కలిగి ఉండాలి. అయ్యో ఈరోజు నెలంతా, వారమంతా నా పని చేసుకున్నాను, దేవుని పనికి ఒక్క రోజైనా కేటాయిస్తాను. నేను ఎన్నో ఫంక్షన్లకు వెళ్ళాను, దేవుని మీటింగ్కి వెళ్ళలేకపోయాను, దేవుని మందిరానికి వెళ్ళలేకపోయాను. నాకు ఇవ్వబడినటువంటిది దేవుని పని కొరకై ఖర్చు పెట్టలేకపోయినా, సువార్తకి వెళ్ళలేకపోయినా. కాబట్టి నాకు నష్టం రావడానికి కారణం ఇదేని తెలుసుకోవాలంట. అయ్యో దేవుని మందిరానికి వెళ్ళలేకపోతున్నాను, అయ్యో దేవుని సన్నిధికి వెళ్ళలేకపోతున్నానే, నేను మేలును పోగొట్టుకుంటున్నానే, నాకు దరిద్రత వస్తుంది, శాపం వస్తుంది. చూడండి, ఈ శివరాత్రి సమయంలో ఎక్కడెక్కడి నుంచో జిల్లాలు, రాష్ట్రాలు దాటి చలికి చెప్పులు కూడా లేకుండా నడిచి వస్తున్నారంటే ఎంత ఖర్చు అవుతుందో. వాళ్ళకి భార్య పిల్లలు లేరా, వాళ్ళ పశువులు లేవా, వ్యవసాయం లేదా, ఎంత త్యాగం చేస్తున్నారో చూడండి. వాళ్ళు ఎందుకోసం అవన్నీ చేస్తున్నారు? బస్సులు వెళ్ళొచ్చుగా, ఎందుకు నడిచి వెళ్ళాలా? రోజులు తరబడి నడుస్తున్నారే. అదే దేవుని కొరకై క్రైస్తవులమైన మనం చేస్తున్నాము. వాళ్ళలాగా భక్తి, వాళ్ళలాగా త్యాగం. వాళ్ళకి 2 రకాల నష్టం. ఒకటి, ఈ నడుచుకుంటూ పోవటం వల్ల ఆరోగ్యం పాడవుతుంది. రెండవది, పని మానేసుకున్నారు, డబ్బు నష్టపోతున్నారు. మూడవది,
భార్య పిల్లలు కూడా దూరం అవుతున్నారు. నాలుగోది మరలా దేవుని కొరకు కొంత సొమ్ము కూడా ఏం చేస్తున్నారు, ఖర్చు పెడుతున్నారు. 4 రకాల నష్టాలు చూడండి వాళ్ళకు. ఎన్ని రకాల నష్టం? 4 రకాలుగా. ఒకటి, వారు పనులు వదిలిపెట్టుకుంటున్నారు. ఆ పనులు చేస్తుంటే డబ్బు వస్తుంది కదా, ఆ డబ్బు నష్టపోతున్నారు. రెండవది, వాళ్ళకున్న ఫంక్షన్లు కార్యకలాపాలని మానుకుంటున్నారు. రెండవది. మూడవది, వారికున్న భార్య పిల్లలతో గడపకుండా మానుకుంటున్నారు. నాలుగవది, వాళ్ళు నడుచుకుంటా ఆరోగ్యం కూడా త్యాగం చేస్తున్నారు. దేవుని కొరకు నడుచుకుంటా రోజుల తరబడి నెలల తరబడి వస్తూ ఉన్నారు. ఐదవది ఏంటంటే వారి సంపాదనలో మరలా కొంత దేవునికి వాళ్ళు ఏం చేయాలా, మొక్కు తీర్చాలి. దేవుని కొరకు ఏం చేయాలా, మొక్కు తీర్చుకోవాలి. దేవుని కొరకే వాళ్ళు ఏం చేయాలి, చాలా మొక్కు తీర్చుకోవాలి. ఎంత నష్టపోతున్నారు చూడండి. మనము ఎందుకు నిజమైన ధనవంతులం కాలేకపోతున్నాం, ఎందుకు నిజమైన ఆశీర్వాదం పొందలేకపోతున్నాం అంటే మనము దేవుని కొరకు చూడండి. ఆ మాట రాస్తాడు 65 కీర్తన 4వ వచనం. 65 కీర్తన 4వ వచనంలో రాస్తాడు, నీ ఆవరణంలో నివసించినట్లు నీవు ఏర్పరచుకొని చేర్చుకొనివాడు ధన్యుడు. నీ పరిశుద్ధాలయం చేత నీ మందిరంలోని మేలు చేత మేము తృప్తి పొందేదాము. కాబట్టి తృప్తికి ఎక్కడుందని తెలుసుకున్నారు, మందిరంలో. అంటే బయట ఎక్కడ కూడా ఏం లేదు, తృప్తి ఉందనుకుంటారు. ఆ ఫంక్షన్లకి, దావతులకి, శుభకార్యాలకి, బంధువుల దగ్గరికి, పొలాల దగ్గరికి, వ్యవసాయం దగ్గరికి, వ్యాపారం దగ్గరికి, పనుల దగ్గరికి వెళ్తూ ఉన్నారు. నిజమైన తృప్తి లేదు. ఎంతో సమయాన్ని ఖర్చు పెడుతున్నారు, కానీ నిజమైన తృప్తి కానీ, నిజమైన సంతోషం కానీ, ఆనందంగా లేరు. మేలు పొందటానికి వాళ్ళకి ఇష్టం లేకుండా పోతుంది. మేలు పొందాలంటే ఎక్కడ పొందుతారంట, ఎక్కడ మేలు పొందాలి? నీ మందిరంలోని అంటే మందిరంలో ఉంది మేలు. దేవుని సన్నిధిలో గడపడంలో మేలుంది. దేవుని కొరకై జీవించే జీవితంలో మేలుంది. ఒకవేళ అందరిలాగానే ఉంది అనుకుంటే దయచేసి భక్త్ సింగ్ గారు వాళ్ళ అమ్మ నాన్నను వదిలిపెట్టాడా? అందరిలాగా మేలుంది అనుకుంటే ఆయన MA ఇంజనీరింగ్ చేశాడు. ఇంజనీరింగ్ పని వదులుకున్నాడు అంటే అక్కడ మేలు లేదని తెలుసుకున్నాడు. మూడవది, తన జీవితంలో భార్య కుమారుడు ద్వారా కూడా నాకు మేలు లేదని తెలుసుకున్నాడు. అన్నీ వదిలిపెట్టుకున్నాడు. కట్టుబట్టలతో బయటకు వచ్చాడు. ఒక పూట భోజనం లేకుండా సువార్త ప్రకటించాడు. దేవుడి పని కొరకే తను త్యాగం చేసుకున్నాడు. ఆయన అనుకున్నాడు, నా భార్య కొరకు నేనేం చేయదలుచుకోలేదు, నా తల్లిదండ్రి కొరకు, నా వంశం కొరకు, నా ఇల్లు కొరకు ఏం చేయడానికి ఇష్టం వల్ల మరి ఎవరి కొరకు చేశాడు చూడండి. ఆయన అన్నీ ఎందుకు వదులుకున్నాడంటే ఆయన ఒకటే గ్రహించింటాడు. అది చదువుదామా, మార్క్స్ వార్త 10వ అధ్యాయం 29వ వచనం. ఏమేం పొందింటాడు ఆయన, ఏం అనుభవించుంటాడు ఆయన, ఎందుకు అలా చేసింటాడు? ఈనాడు నీవు నేను మనం దేవుని కొరకు ఇవన్నీ, నీ పని కొరకు, నీ కుటుంబం కొరకు, నీ వంశం కొరకు, నీ తల్లిదండ్రుల కొరకు, నీ బంధువుల కొరకు చేసావు, సంతోషం. దేవుడు నా కొరకు ఏమైనా చేసావా అని అడుగుతాడు. అప్పుడు ఏం చెప్తావు చూడండి. ఏం చెప్తున్నాడు 29వ వచనంలో. 28లో పేతురు అడిగాడు, పేతురు ఇదిగో మేము సమస్తమును విడిచిపెట్టి నిన్ను వెంబడించింది. ఆయనతో చెప్పగా సమస్తం విడిచిపెట్టారంటే కుటుంబాన్ని విడిచిపెట్టారు, తల్లిదండ్రులు విడిచిపెట్టారు, ఆస్తులు విడిచిపెట్టారు, వారి వ్యాపారం విడిచిపెట్టారు, వాళ్ళని కూడా విడిచిపెట్టారు, జీవనోపాధి అన్నీ విడిచిపెట్టారు. ఒక రోజు చేసిన అడుగుతాను, ఇదిగో మేము అన్ని వదిలిపెట్టి అయ్యా నీ అంటే వస్తున్నాం కదా, మాకేంటి లాభం? ఏమని అడిగారు? మాకు అన్ని విడిచిపెట్టొచ్చావు. ఇప్పుడు భక్త్ సింగ్ గారు ఈ వాక్యం అర్థమైంటది, అందుకే అన్ని విడిచిపెట్టాడు.
ఇప్పుడు ఏం పొందడానికి విడిచిపెట్టింటాడు ఆయన? చూడండి దేవుడు ఏం చెప్తున్నాడు. అందుకు యేసు ఇట్లా నా నిమిత్తము సువార్త నిమిత్తము ఇంటినైనను అన్నదమ్ములనైనను అక్క చెల్లెలైనను తల్లిదండ్రులైనను పిల్లలైనను భూములైనను విడిచినవాడు ఇప్పుడును ఇహమందును హింసలతో పాటు నూరంతలుగా ఇండ్లను అన్నదమ్ములను అక్క చెల్లెలను తల్లులను పిల్లలను భూములను రాబో లోకమందు నిత్య జీవము అంటే భక్తి గారికి ఇది అర్థమైంది. ఏమర్థమైంది? భూమి మీద నూరంతలు, రెండవది నిత్య జీవం నాకు కావాలి, ఇంక మిగతావన్నీ వద్దని పెట్టు. మనం దేవుని కొరకు ఏం విడిచిపెట్టగలుగుతున్నాం? ఒక రోజుకి మనకి 24 గంటలు. ఒక రోజుకి ఎన్ని గంటలు? 24 గంటలు. మన పని కొరకై 8 నుంచి 10-12 గంటలు కేటాయిస్తాం. ఒకటి నిద్ర కొరకై 5-6 గంటలు కేటాయిస్తాం. మొత్తం ఎంత అయింది? 16-17 గంటలు అయింది. ఇక వ్యాపారము, ఫ్రెండ్స్, కుటుంబం కొరకు ఒక 4-5 గంటలు కేటాయిస్తాం అనుకుందాం. మొత్తం 20 గంటలు అయింది. ఇక మిగిలింది ఎన్ని గంటలు? 4 గంటలు. 4 గంటల్లో ఈరోజు దేవుని కొరకు నేను ఎంత కేటాయించాను? ఎప్పుడన్నా లెక్కేసుకున్నాము? ఫ్రెండ్తో ఎంతసేపు గడిపాము, పనులు ఎంతసేపు గడిపాము, మేస్త్రి దగ్గర ఎంతసేపు గడిపాము, షాపులు ఎంతసేపు గడిపాము, కస్టమర్లతో ఎంతసేపు గడిపాము, ఇవన్నీ మనకు లెక్కలు ఉన్నాయి. మంచిదే, దేవుని స్తోత్రం. అది చేయదని కాదు, అది చేయాల్సిందే. బట్ అదే సమయంలో దేవుడు ఆరోగ్యం ఇచ్చాడు. ఈరోజు నేను దేవుని కొరకు ఎంత ఖర్చు పెట్టాను, ఎంత టైం ఖర్చు పెట్టాను? దేవుడు అడుగుతాడు, ఈరోజు నేను నీకు ఇచ్చాను, నా కోసం నువ్వు ఏమన్నా నా కోసం నా నిమిత్తం ఏం చేసావంటే ఏం చెప్తాను? సరే, నీకు ఆరోగ్యం ఇచ్చాను, నా కొరకు ఏమైనా ఖర్చు పెట్టేవాడు. నేను నీకు డబ్బు ఇచ్చాను, నా కొరకు ఏమైనా ఖర్చు పెట్టేవాడు. నేను నీకు టైం ఇచ్చాను, ఆ టైం నా కొరకు, సువార్త కొరకు, నా మందిరంలో నువ్వేమైనా గడిపావా అని అడుగుతాడు. ఏం చెప్తావు? అందుకే ధనవంతుడిగా ఉండవలసిన నీవు, ఆశీర్వదించబడవలసిన మీరు, మేలు పొందవలసిన మీరు, నష్టము, ఇబ్బందులు, కష్టము, లాస్ అయిపోవడానికి కారణం అని చెప్తున్నాడు ఇక్కడ. నా నిమిత్తము నువ్వేం చేసావు అని అడుగుతాడు. ఏం చెప్తావు? ప్రభా, మా అమ్మ నాన్న మాట విన్నాను, మా ఫ్రెండ్స్ మాట విన్నాను, మా బాల్యంతో గడిపాను, ఓ మేస్త్రి నాకు ఒక పని ఇచ్చాడు, సైట్ ఇచ్చాడు, అక్కడ గడిపాను, ఒక ఊరికి వెళ్ళాను, దాన్ని ఏమంటారు, పార్టీ కోసం వెళ్ళాను, ఏమంటారు దాన్ని, ఆన్లైన్ చేయడానికి వెళ్ళాను, టైం అయిపోయింది. ఓకే, అన్నీ మంచిదే, నాకు అభ్యంతరం లేదంటాడు. ఇవన్నీ చేసుకోండి, మంచిదే, ఇవన్నీ నాకు కావాలి. ఇవి చెప్పుడిచ్చితే వినడానికి కాదు నేను ఉండేది, నాకు నిమిత్తం నువ్వు ఏం చేసావు అంటాడు. అన్నీ విన్న తర్వాత ఏమంటాడు? అన్ని వింటాడు. అన్ని వినేమంటుంటే నా నిమిత్తం ఏం చేసావు అంటాడు. ఒక్కటే మాటతో అది వద్దామనుకున్నాను, చూద్దాం అనుకున్నాను, చేద్దాం అనుకున్నాను అనుకుంటూనే ఉండవు, అది పోతూనే ఉంటుంది. అనుకుంటే కాదు, కలిసి రాదు మనకి, అది క్రియాశీలకంగా చేయాలి. నేను వాళ్ళకి చెప్పా హైదరాబాద్లో, అలా మీరు 7:30-8కి బయలుదేరినా 2:30-3 గంటల కారు చక్కగా 10:30-11 చేరుకుంటారన్న. వాళ్ళు 9కి వచ్చి కూర్చున్నారు. ఎందుకు వచ్చారు? ఇంకా నేను బట్టలు ఐరన్ కొడతా ఉన్నా, ఇస్త్రీ చేస్తూ ఉంటా. అబ్బాయితో చెప్తాను, అయ్యా 9:30 గంటలు వస్తారు, ఏమైనా టీవీలు అన్నీ రెడీ చేసుకుని అంటే ఆల్రెడీ వాళ్ళు వచ్చేసారు. ఇస్త్రీ చేస్తే బట్టలు చుట్టేసాడు, పడేసా. ఏం చేస్తాం మరి? ఎంత అప్డేట్గా ఉన్నారో చూడండి. వాళ్ళు అంత పెద్ద స్థాయిలో ఉండి హైదరాబాద్ నుంచి ఇక్కడికి రాగలిగితే మనం సిద్ధపడలేకపోయాం. నిర్లక్ష్యం అయితే దేవుని అడిగితే
ఒక్కరోజు నా కోసం నువ్వేం కేటాయిస్తావు? ఉద్యోగస్తులైతే ఉద్యోగాన్ని కూడా సెలవు పెట్టుకుంటారు. ఆయనైతే ₹1,00,000 నెలకు జీతం. ఒకరోజు సెలవు పెట్టుకుని వచ్చాడు. ఎంత పోయిందో తెలుసా? 3,500 జీతం కట్ అవుతుంది. ఆయన ఎంత కట్ అవుతుంది? ₹3,500 కట్ అవుతుంది దాదాపు. ఏంటన్నా అంటే అలా భార్య అంటదంట, ఎప్పుడు సెలవులు పెడతావు? ₹1,00,000 కట్ట ఎప్పుడు తీసుకొచ్చిన రోజు లేదంటే. ఎందుకని? ఆ ఊరు మీటింగ్, ఈ ఊరు మీటింగ్, అక్కడ ఇక్కడికి వెళ్తూనే ఉంటాడు. ఇంత ప్రాముఖ్యమైన స్థానంలో ఉన్న వ్యక్తులు మనం ఏమి లాసం తేడాగా ఉంటే, ఖాళీగా ఉంటే అప్పుడు వస్తాం అన్నాడు. ఏం పని ఉండకూడదు. ఏదైనా పని ఉంటే మిస్ అవుతాం. తర్వాత చూద్దాం, బిజీ షెడ్యూల్. ఏసుప్రభు కంటే బిజీ మనం. నాకు వీలవ్వదు, నాకు కుదరలేదు అనుకున్నాను అన్నా. ఏం పద్ధతో నాకు అర్థం కాదు. వీళ్ళని గమనించండి. ఆ మేలు మనం పొందలేకపోతున్నాం. దేవుడు అడుగుతాడు, నా నిమిత్తం ఏం చేసావు అన్నమాట. అన్నీ చెప్తావు, అన్నీ వింటాడు. సరే మంచిదే, నేను ఎవరిని అడగలేదు. అవి నీ కొరకు, నీ ఇంటి కొరకు, నీ కుటుంబం, నీ వంశం కొరకు చేస్తావు, మంచిదే. నా కొరకు ఏం చేసావంటే ఏం చెప్తావు? ఇన్ని చేశాను కదా ప్రభు అంటే, నాకు అవసరం లేదంటాడు ఆయన. నా కొరకు ఏమైనా చేసావని చూడండి, అక్కడ రాస్తాడు. 29వ వచనం చదవండి. మార్కు సువార్త 10లో ఏమని రాస్తాడంట? 2 విషయాలు అడిగాడు అక్కడ. మనం 3 విషయాలు చూడాలి. ఒకటి నా నిమిత్తం, ఒకటేంటి నా నిమిత్తం ఏం చేసావు అన్నాడు. రెండవది సువార్త నిమిత్తం ఏం చేసావు. మూడవది మందిరం నిమిత్తం. 3 విషయాలు మనం. ఒకటి దేవుని కొరకు మనం ఏం చేస్తాం. రెండవది దేవుని స్వార్థ కొరకు, ప్రజల ప్రకటన కొరకు ఏం చేస్తాం. మూడవది దేవుని మందిరం కొరకు ఏం చేశాం. ఇవన్నీ క్యాల్కులేట్ చేసి దేవుడు మనకి ఇవ్వాల్సిన జీతం ఇస్తాడు. ఏం చేస్తాడు? బయట పనికి 1 గంట ఎక్కువ చేస్తే 1 గంటకు 1 రేట్ ఇస్తారు కదా. మరి 1 గంట మనం దేవుని స్థలంలో కడితే కొంచెం ఎక్కువ రేట్ వస్తుంది. అదే బయట దేశాలు అయితే పార్ట్ టైం జాబ్కి కన్సల్టెంట్ దానికి కూడా జీతం వస్తుంది. మరి మనం దేవుని దగ్గర గడిపితే కదా, దేవుని కొరకు కేటాయిస్తే కదా. అందుకే ఆయన అడిగినప్పుడు మనం నోరు తెలుసుకొని, తల ఉంచుకొని, ఆ మేలులు, ఆశీర్వాదాలు, ఆ ధన్యత మనం పోగొట్టుకుంటున్నాం. అందుకే మనం ఇబ్బందులు పడుతున్నాం. అందుకే మనం లాస్ అవుతున్నాం. లాస్ ఎందుకైతే ఇక్కడ చెప్పాడు. లాస్ ఏంజల్ కూడా లాస్ అవ్వడానికి వీల్లేదు. దేవుని ఉగ్రత వచ్చింది వారి మీదకి. మనం కూడా ఎందుకు లాస్ అవుతున్నాం అంటే, మనుషుల ద్వారా లాస్ అవ్వాల. మన బుద్ధిపూర్వకంగా దేవుని కేటాయించడానికి మనం తెలియక నష్టపోతున్నాం. ప్రమాదం కొని తెచ్చుకుంటున్నాం. అందుకంటున్నాడు, నా నిమిత్తం నువ్వేం చేశావు, నా కొరకు నువ్వేం చేశావు. నేనైతే నిన్ను ధనవంతుని చేయాలనుకుంటున్నా. ఏమనుకుంటున్నాడు? ధనవంతుని చేయాలా. నీ కష్టం నాకు తెలుసు, నీ దరిద్రత నాకు తెలుసు. సర్వ సమృద్ధిలో చూడండి ఏమని రాస్తాడు. సర్వ సమృద్ధిలో ఉంచాలనుకుంటుంటా, నేను వర్ధిల్లు చేయాలనుకుంటున్నాడంట. చూడండి ఆ మాట మనం చూద్దాం. 68వ కీర్తనలో 6వ వచనం ఒకసారి చదవండి, 9వ వచనం ఒకసారి చదవండి. మనం ఏం చేయాలనుకుంటున్నాడంట ఆయన. దేవుడు ఏకాంగులను సంసారులుగా చేయవాడు. ఆయన బంధింపబడిన వారిని విడిపించి వారిని వర్ధిల్ల చేయవాడు. అంటే ఏ విధమైనటువంటి బంధకం ఉన్నా, అనారోగ్యమైన బంధకమా, అప్పులైన బంధకమా, కుటుంబ సమస్యలను బంధకమా, బంధువుల చేత బంధింపబడ్డామా, కోర్టు కేసుల చేత బంధింపబడ్డామా, రోగముల చేత బంధింపబడ్డామా, సమస్యల వలయం చేత బంధించబడ్డామా, వాటన్నిటి నుంచి విడిపించి ఏం చేయాలనుకుంటాడ? మనల్ని వర్ధిల్ల చేయాలనుకుంటాడు. ఏది మనం వస్తాయిగా ఇలా లాస్ అవుతుంది. 3వ చూడండి 9వ వచనం చదవండి. ఏమంటాడు? దేవా నీ స్వాస్థ్యము మీద నీవు వర్షము సమృద్ధిగా కురిపించుతుంది. అది అలసి ఉండగా నీవు దాన్ని బలపరచుదివి. వర్షము కుమరించబడిందంట. ఏంటిది అది? వర్షము కుమరించబడింది. వాకిళ్ళు విప్పబడ్డాయి. వర్షం కురవాలంటే ఏం కావాలా? వాకిళ్ళు. ఏం వాకిల్ అది? ఆదికాండం
ఏం వాకిలి ఇప్పబడాలా? వర్షం కురవాలంటే ఏం వాకిలి ఇప్పబడాలా? ఆదికాండం 7వ అధ్యాయము 7వ అధ్యాయం చూడండి. ఏం వాకిలి ఇప్పబడాలా? ఒక అద్భుతమైనటువంటి విషయం. ఆ వాకిలికి ఏమని పేరు పెట్టారు చూడండి. వర్షం సమృద్ధిగా కురవాలంటే, విస్తారంగా కురవాలంటే 11వ వచనం. నోవాహు వయసు యొక్క 601వ సంవత్సరం 2వ నెల 17వ దినమున మహాగాధ జలముల ఊటలనియు ఆ దినముందే విడవబడెను. ఆకాశపు తూములు విప్పబడెను. 40 పగలు 40 రాత్రులు ప్రచండ వర్షము భూమి మీద. అంటే ద్వారం తెరవబడాల. విప్పబడాలంటే, వర్షం కురవాలంటే ఏం కావాలా? ద్వారం తెరవబడాల, వాకిలి తెరవబడాల. మరి ఆత్మ సంబంధమైన ఆశీర్వాదం రావాలంటే ఏం తెరవబడాలి తెలుసా? ఇప్పుడు చదవండి. మలాకీ గ్రంథం 3వ అధ్యాయం 10వ వచనం. ఇప్పుడు మనం దరిద్రత పోవాలా, సమృద్ధి ఉండాలా, ఆశీర్వదించబడాలా, అభివృద్ధి పొందాలా, వర్తిల్లాలంటే ఏం చేయాలా? ఎక్కడ కూడా వాకిలి ఇప్పబడాలా. ఏంటంటే వాకిలి, నా మందిరము ఆహారం ఉంటున్నట్లుగా 10వ భాగం అంతా మీరు నా మందిరపు నిధిలోనికి తీసుకురండి. దీన్ని చేసి మీరు నన్ను శోధించితే నేను ఆకాశపు వాకిళ్లను విప్పి. ఆదికాండము 7వ అధ్యాయం 11, 12 వచనాలకు విప్పబడిన వాకిళ్ళు ఇక్కడ మొదటి పుస్తకంలో విప్పబడిన వాకిళ్ళు పాత నిబంధనలో, పాత నిబంధనలో చివరి పుస్తకంలో చెప్తున్నాడు. ఆకాశ వాకిళ్ళని విప్పి పట్టజాలనంత విస్తారమైన దీవెన. అర్థమైందా? వర్షం అంటే ఇప్పుడు ఏంటిది? ఇక్కడ ఆశీర్వాదం. వర్షం అంటే ఇక్కడ ఏంటిది? అభివృద్ధి. వర్షం అంటే ఇక్కడ ఏంటిది? వర్ధిల్లడం. వర్షం అంటే ఇక్కడ ఏంటి? మేలు పొందటం. ప్రతి విధమైన నష్టములన్నీ తొలగిపోవటం, ఏది లాస్ అవ్వకుండా ఉండటం. ఆ వాకిలికి ఈ వాకిలికి లింక్ పెట్టాడు. వర్షం కురిసింది, మనకి కురిసింది దీవెనల వర్షం. అద్భుత దీవెనలు ప్రభువా కుమారించుము. అద్భుత దీవెనలు ప్రభువా కుమారించుము. నీదు ప్రేమ అపారము ప్రభువా మాపై చూపితివి. నీదు ప్రేమ అపారము ప్రభువా మాపై చూపి. ఏంటిదంటది? అద్భుతమైన దీవెనలు మనం పొందాలి, కుమ్మరించబడాల. అది దేవుడు కోరుకుంటున్నాడు. ఏం దీవెనలు? అద్భుతమైన దీవెనలు, అద్భుతమైన ఆశీర్వాదములు, అద్భుతమైన వర్ధిల్లటం, విస్తరించటం, సమృద్ధి. ఇవన్నీ మనకి ఇవ్వాలని దేవుడు ఇష్టపడుతున్నాడు. అయితే ఆయన అంటాడు, నా నిమిత్తం నువ్వు ఏం చేశావు? ఈరోజు నా కొరకు ఏం చేశావు? ఈ మంగళవారం ఏం చేశావు? ఈ గురువారం ఏం చేశావు? ఈ శనివారం ఏం చేశావు? నాకేడ తీరుతుంది బాబా, నువ్వంటే గాలిగా ఉన్నావు, తేరగా ఉన్నావు, తీరుతుంది, నాకేడ తీరుతుంది అని మనం అనాల్సి వస్తుందేమో. అప్పుడు దేవుడు అంటాడు, సర్లే నీకు తీరినప్పుడు నేను చేసేది ఏముందిలే. ఈ ఆశీర్వాదాలు ఏమైపోతాయి? ఆగిపోతాయి. ఈ వర్ధిల్లటం తగ్గుతుంది, ఈ మేలు పొందడం తగ్గుతుంది. ఈ దరిద్రత నుంచి విడిపించబడాలా, ఉన్నతమైన స్థితిలో ఉంచాలని దేవుడు అనుకుంటున్నాడు. ఆకాశ వాకిలిప్పి పట్టదల విస్తారమైన దీవెన కుమారించాడు. లాస్ అవుతాం మనం. ఆ మర్మం ఇప్పుడైనా మనం తెలుసుకోవాలి. నా కొరకు ఏం చేసావు అంటాడు. నువ్వు నా భార్య, పిల్లలు, కుటుంబం కొరకు ఎన్ని చేశానో రాత్రి పనులు చేసుకో, 30 గంటలు పని చేసుకో. ఆయనకి అవసరం లేదని ఒకటే అడుగుతాడు, నా కొరకు నువ్వు ఏం చేశావు? నా నిమిత్తం ఏం చేశావు? నశించిపోతున్నా నా పిల్లలు సువార్త విషయంలో ఏం చేస్తావు? నా మందిర విషయంలో నువ్వేం చేస్తావు? ఇవి దేవుడు మనల్ని ఎక్కడిగినప్పుడు మన జీవితంలో మేలుకు బదులుగా లాసం, ఆశీర్వాదానికి బదులుగా శాపం, ధనవంతునికి బదులుగా దరిద్రత మనం అనుభవించేవారుగా ఉంటాం.
మనం మంచి తీర్మానం చేసుకుందాం. ప్రభు శరీరంలో రక్తంలో పాల్గొను. ప్రభా ఈ నూతన సంవత్సరం, ఈ ఫిబ్రవరి మాసం, ఈ 2వ ప్రభు దినంలో, ఈ ఆదివారంలో ఒక మంచి తీర్మానం చేసుకుంటా. నేను నీకు ఇవ్వాల్సిన సమయం నీకు ఇస్తాను. ఎవరికి ఇవ్వాల్సిన వాళ్ళకి ఇస్తాను. నా జీవితంలో దరిద్ర దృష్టిని విడిపించు. నా కొరకు ఆకాశవాక్యాలను విప్పు. సమృద్ధిని దయచేయి. నన్ను కూడా ధనవంతురాలుగా చేయి. ఒక మంచి తీర్మానం, ఒక మంచి ప్రత్యక్షం, ఒక గొప్ప క్షేమాన్ని మనం పొందేవారుగా ఒక మంచి నిర్ణయం తీసుకున్నాం. ప్రభా ఈ అనుకూల స్థానం, ఇది నా జీవితంలో ఇచ్చిన గొప్ప తరుణం.